ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా బైన్సాలో పత్తా సంచలన్ సార్వజనికోత్సవం ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వయం సేవలు కార్యక్రమం కొనసాగించారు. పురవీధుల్లో వారికి ఘన స్వాగతం లభించింది. మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టి స్వయం సేవకులపై పూల వర్షం కురిపించారు. ఈ క్రమంగా పట్టణ వీధులన్నీ భారత్ మాతాకి జై నినాదాలతో మారుమోగాయి. అనంతరం కాటన్ మార్కెట్ యార్డ్లో నిర్వహించిన సంచలన్ సమారోహ ముగింపు సమావేశంలో ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సేవ ప్రముఖ చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు. శక్తిశాలి భారత్ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని, ఆ దిశగా వ్యక్తి నిర్మాణ యజ్ఞం నిత్యం కొనసాగుతుందన్నారు. దేశ అభివృద్ధి కొరకు హిందువుల పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జన జాగరణ చేపట్టబోతుందని తెలిపారు చంద్రశేఖర్. చాలా నగరాలలో సంచలన కార్యక్రమం జరుగుతుంది. ఒక చారిత్రాత్మకమైన రోజు భైన్సా నగరం యొక్క స్వయం సేవకులే, చుట్టూ గ్రామాల స్వయం సేవకులు ఎవరు లేరు. అట్లాంటి ఒక 1000 మంది స్వయం సేవకులు గణవేష్లో సుశక్తులై అనుశాసనబద్ధంగా భైన్సా పురవీధులలో సంచలనం చేయటమేందో అది ఇక్కడ సమాజానికి ఒక విశ్వాసాన్ని కలిగించే దృశ్యం, మనందరూ మనసులలో హృదయాల లోపల హర్షాన్ని కలిగించే దృశ్యం. 100 సంవత్సరాల పాటు ఇన్ని లక్షల మందికి ప్రేరణ కలిగించే సిద్ధాంతము, ఆలోచన ఎప్పుడైనా దైవీ సంకల్పం ఉంటుంది, సాత్వికమైన ఉంటుంది, దైవీ గుణాలకు సంబంధించింది ఉంటుంది. ఆ రకంగా ఇది ఒక దైవీ శక్తి యొక్క ప్రదర్శన ఈరోజు దేశం జరుగుతుంది. అందులో మనం అందరూ ఉన్నాం. ఈ దృశ్యాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ నిర్మాత పరపతి డాక్టర్జీ దీన్ని నిలబెట్టాలనుకున్నారు. కానీ ఈ దృశ్యాన్ని ఈ దేశం నుంచి పనిచేసిన అందరూ సాధు సంతులు, మహాత్ములు, విప్లవకారులు, అట్లాగే గొప్ప ఈ జాతికి మార్గదర్శన నేతలు అందరూ వాళ్ళందరూ ఆలోచించి ఊహించిన దృశ్యం. స్వామి వివేకానంద లాంటి తపస్వి 33-31 సంవత్సరాల లోపల ప్రపంచ వేదికపై నిలబడి యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన స్వామి వివేకానందులు తన కళలని దేశమును స్థాన మాట అంటే thousands of young men and women fight with the zeal of holiness, fortified with eternal faith in Lord, now to lion's courage, will move over the length and breadth of this country అని ఊహించి చెప్పిన మాట దృశ్యం. అది మొన్ననే విజయదశమి కార్యక్రమం జరిగింది.